హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఐరా విహాన్‌పాల్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అది ఏంటి అనంటే డ్రై ఫిష్ అండ్ టొమాటో కర్రీ అండి. సో, చాలా బావుంటుంది. 90స్ కిడ్స్‌కైతే చాలా మందికైతే తెలుసన్నమాట. ఈ డ్రై ఫిష్ టొమాటో కర్రీ అయితే చాలా బావుంటుందని చెప్పి అలాంటి వాళ్ళే ఇష్టపడతారు దీన్నైతే. సో, నాకు కూడా చాలా ఇష్టం ఇదైతే. బట్ నేను తిన్నాను కానీ ఎప్పుడూ ఇంట్లో అయితే చేయలేదన్నమాట. ఎప్పుడో చిన్నప్పుడైతే తిన్నాను. నాకు పెళ్ళవ్వకముందు మా నానమ్మ దగ్గర ఉన్నప్పుడైతే నేను తను చేసి పెడితే తిన్నాను తప్పితే నేనెప్పుడు చేసి పెట్టలేదు. మా వారికి ఎప్పుడు వండి పెట్టలేదు. తను కూడా తినలేదు. సో, ఇంక నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడము. మా నానమ్మ ఎలా అయితే చేసేదో దాన్ని బట్టి ఆ స్టైల్‌లో అయితే నేను చేసి చూపిస్తున్నాను. ఈ ప్యాకెట్ వచ్చేసి నేను హైదరాబాద్ మెట్రోలో అయితే తీసుకున్నాననమాట అక్కడ. సో, ఇంక నేనైతే ఈ ప్యాకెట్ పైనయితే మనకి ప్రాసెస్ కూడా ఉంటుంది. అండ్ అలాగే ఈ డ్రై ఫిష్‌ని ఎలా అయితే డ్రై చేశారని చెప్పి ఇంగ్రీడియెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సాల్ట్‌తో అయితే డ్రై చేశారంట. అండ్ అలాగే ఈ కర్రీ చేసేటప్పుడు కొంచెం ఉప్పు అనేది చూసుకొని వేయాలి. ఎందుకంటే ఎక్కువ ఉప్పు అనేది ఉంటుంది దీంట్లో డ్రై ఫిష్‌లో. సో, అందువల్ల మనకి ఆ ప్యాకెట్ పైనయితే ఇస్తారనమాట. సాల్ట్ అనేది తక్కువగా వేసుకోమని చెప్పి దానిపైతే రాసి ఉంటుంది. సో, అందుకని నేను చెప్తున్నాను. ఈ ఫిష్ ప్యాకెట్‌లో వచ్చేసైతే ఒక 7, 8 ముక్కలైతే వచ్చాయి. మీడియం సైజ్ అయితే ఉన్నాయన్నమాట ఇవైతే. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. అండ్ అలాగే దీనిపైన మ్యాన్యుఫ్యాక్చర్ డేట్ కూడా ఉంది. అండ్ అలాగే ఎక్స్‌పైరీ డేట్ కూడా ఉందన్నమాట. డ్రై ఫిష్ అంటే ఎంతమందికి ఇష్టమో వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే బాగా ఇష్టం. మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట. తన బలవంతం మీదే నేను తీసుకొని ఇదైతే చేస్తున్నాననమాట ఈ కర్రీ. సో, ముందుగా నేనైతే ఈ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఫిషెస్ అయితే ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ అయితే నేను నానబెట్టేసుకున్నాను. ఎందుకంటే దానిపైన కొంచెం డస్ట్ లాంటిది కానీ లేదంటే సాల్ట్ అనేది కానీ ఉంటుంది కదా పేరుకుపోయి. సో, అది మాత్రం వెళ్ళిపోవాలని చెప్పి మనం కాసేపు వాటర్‌లో నానబెట్టేసుకుంటే దాంట్లో ఎక్కువగా సాల్ట్ అనేది ఉంటే, కంటెంట్ అనేది ఉంటే అది మొత్తం కూడా వాటర్‌లో కరిగిపోతుందనమాట. సో, అందుకని అలాగే దానిపైన ఒక లేయర్ లాంటిది ఉంటుంది ఫామ్ అయ్యి. సో, ఆ లేయర్ అనేది మనం మొత్తం ఇలా రబ్ చేసుకుంటూ తీసుకోవాలనమాట వాటర్‌లో. అప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత నేనైతే ఇలా రబ్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత నీట్‌గా మొత్తం కూడా రబ్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసేసుకొని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి ముందు ఈ 15 మినిట్స్‌లో నేనైతే దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి కదా! టొమాటోస్ ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీకి కొంచెం తక్కువే ఉంటుంది. టొమాటోస్ అయితే కొంచెం పండు వండిన టొమాటోస్ అయితే బావుంటాయన్నమాట దీనికి. అండ్ అలాగే ఒక 2, 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకోవాలి. చాలా బావుంటుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే. అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఫిష్ ముక్కలైతే మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. పక్కన అయితే మొత్తం వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత నేను ఇండక్షన్ స్టవ్ పైన అయితే చేస్తున్నాననమాట వంట. ఇంకా నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ ఫిషెస్ అయితే వేసుకొని మంచిగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మనం మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఫిషెస్ అనేవి. ఎందుకంటే మాడిపోతుంది, గిన్నెకి అంటుకుపోతుందన్నమాట మొత్తం దాని మీట్ అంతా కూడా. అందుకని నేను నార్మల్‌గా ఈ ఇండక్షన్ స్టవ్ పైన అయితే టెంపరేచర్ అనేది తక్కువ, ఎక్కువ పెట్టుకోలేము కదా! సో, సాల్ట్ అనేది పెట్టేసుకొని నేనైతే చేసుకుంటున్నాను ఇక్కడ. సో, ఇలా ఒక 1 మినిట్ వరకు మనం వేయించుకున్న తర్వాత వాటినైతే పక్కన ఇంకో ప్లేట్‌లో వేసేసుకోవాలి. ఆ తర్వాత నేను మళ్ళీ దానిపైన మొత్తం లేయర్ లాగా అంటుకుంది కదా! సో, దాన్ని మళ్ళీ నేను క్లీన్ చేసేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాననమాట మళ్ళీ. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మీట్ కానీ చాలా బావుంటుందనమాట. మీట్ కానీ, ఫిష్ కానీ, నాన్ వెజ్ ఏది చేసుకున్నా కూడా ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి. సో, అందుకని నేను 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఆయిల్ తక్కువగా తినే వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో, ఇంకా ఆ తర్వాత నేనైతే జీలకర్ర, ఆవాలు అయితే వేసుకున్నాననమాట. ఆ తర్వాత మనం పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాం కదా! సన్నగా తరుక్కోవాలి దాన్నైతే. ఇంకా వాటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి మంచిగా వేయించుకోవాలనమాట. వేయించుకునేటప్పుడే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సో, 2, 3 పచ్చిమిర్చియే వేసుకుంటున్నాను. ఎందుకంటే కారం యాడ్ చేసుకుంటాం కాబట్టి కారం యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుందనమాట. కలర్‌ఫుల్‌గా ఉంటుంది కూర కూడా. సో, నేనైతే 2, 3 పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు. పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారమే వేసుకొని చేసుకోవచ్చు కూడా. అండ్ ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకైతే టర్మరిక్ అయితే వేసుకోవాలనమాట. పసుపు వేసుకోవాలి. సో, ఇంకా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ కూడా వేగిపోయిన తర్వాత మనం టొమాటో ముక్కలైతే వేసుకోవాలనమాట. తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలైతే సన్నగా తరుక్కున్నాను నేనైతే. ఎందుకంటే మనం తొక్కలనేవి సెపరేట్ అయిపోతాయి కదా! సో, ఆ తొక్కలనేవి పక్కకి తీసి పడేయకుండా సన్నగా తరిగి పెట్టుకుంటే అన్నంతో పాటు తినేయొచ్చనమాట. సో, అందుకని నేను అలా చేశాననమాట. ఇప్పుడు మనం ఈ టమాటాలన్నీ కూడా మంచిగా మగ్గించుకోవాలి. ఇదిగోండి ఇలా
ఇలాగ మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ అయితే మగ్గించుకుంటే మంచిగా మెత్తగా అయిపోతాయి. గుజ్జులాగా తయారవుతాయన్నమాట. సో, చూడండి మంచిగా ఉడుకుతున్నాయి. మనమైతే ఇప్పుడు ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఒక 3 టీ స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నాను. అండ్ అలాగే కారం అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కూడా అవసరం లేదు. హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎక్కువగా ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా! కారం ఉన్న పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాననమాట. వీటినన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2, 3 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఇండక్షన్ స్టవ్ కాబట్టి నేను ఈ టైమింగ్స్ అయితే చెప్తున్నాను. అదే స్టవ్ పైన అయితే ఒక 3, 4 మినిట్స్ ఎక్కువసేపే ఉంచుకోవాలనమాట. దీనికంటే నేను చెప్పిన దానికంటే ఒక 1, 2 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచుకోవాలనమాట. ఇండక్షన్ స్టవ్ కాబట్టి టైం అనేది తక్కువగా తీసుకుంటుంది. తొందరగా ఉడికిపోతుందన్నమాట. ఏదైనా సరే, ఏ కర్రీ అయినా సరే. సో, ఇప్పుడు మంచిగా మగ్గిపోయాయి కదా! గుజ్జులాగా తయారైంది కదా! మొత్తం కర్రీ కూడా. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫిష్ ముక్కలైతే ఉన్నాయి కదా! వాటన్నిటి కూడా వేసుకోవాలన్నమాట. డ్రై ఫిష్ అనేది వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే మనం మళ్ళీ ఫిషెస్ అందులో టమాటా టేస్ట్ అనేది ఫిషెస్‌కి వచ్చేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. ఒక 2, 3 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి ఇలా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది టొమాటో కర్రీ అనేది. సో, మనమైతే ఇలా మగ్గించుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉండాలి. ఒక 2, 3 టైమ్స్ అలా 2, 3 మినిట్స్‌లో. సో, ఈ 2, 3 మినిట్స్‌లో ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని 1 మినిట్ మగ్గించుకున్న తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా! సన్నగా తరుక్కున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలనమాట. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ అయితే గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా సార్ట్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా ఉంచేసుకొని హాఫ్ మినిట్ కానీ 1 మినిట్ కానీ ఉంచేసుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది. ఇలా లూజ్‌గా ఉంటేనే బాగుంటుందనమాట. మరీ దగ్గరగా ఫ్రై లాగా అలా కాకుండా ఇలా లూజ్‌గా ఉంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుందనమాట టేస్ట్ అనేది. నేను ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ అనేది వాడకుండా కర్రీ అనేది చేశాననమాట. మీరు ఒకవేళ నార్మల్ గ్యాస్ స్టవ్ పైన చేస్తున్నప్పుడు ఒకవేళ కర్రీ అనేది బాగా దగ్గరగా అయిపోతుంది అని చెప్పాననుకుంటే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కూడా మీరు కర్రీ చేసుకోవచ్చు. సో, వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుందనమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.